రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున జగ్గైపేటలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డీలర్లు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజాభిప్రాయం చేసి రేషన్ పంపిణీ విధానాన్ని మరలా రేషన్ షాపుల ద్వారా ఇచ్చుటకు ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని స్వాగతిస్తూ జగ్గైపేట నియోజకవర్గ డీలర్లు పట్టణంలోని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీరామ్ తాతయ్య గారి నాయకత్వం, శ్రీరామ్ తాతయ్య గారి నాయకత్వం. షాప్ ఏర్పాటు చేసి షాపులో ఉన్నటువంటి డీలర్స్ ఎవరైతే ఉన్నారో షాప్ డీలర్స్ అందరూ కూడా ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి నిత్యావసర వస్తువులు, బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, కందిపప్పు జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వ్యాన్లను ఏర్పాటు చేసి తద్వారా చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. వ్యాన్ వచ్చిన సమయానికి ప్రజలు పోవాలి, ఆ సమయానికి ఉన్నప్పుడు కూడా లేరని చెప్పి ఆ సరుకులు మొత్తం కూడా వేరే మార్కెట్కి వెళ్ళిపోయి. కానీ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూ షాపు ఇల్లు ఒకటే ఉండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా ఇస్తున్నారని చెప్పి పదే అడిగారు. దానికి కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ స్పందించి గతంలో ఏదైతే పంపిణీ వస్తుందో అదే విధంగా పంపిణీ చేయడం సిద్ధంగా ఉంటాం. ఈ ఆటోలు క్యాన్సిల్, ఆటోలు కూడా మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇక్కడ కూడా ఆటోలు తిరిగి తీసుకోవాలి, మిగిలిన అమౌంట్ కూడా కట్టాల్సిన డ్యూ కూడా ప్రభుత్వం పే చేసి వాళ్ళకి ఇస్తూ ఉంది. అంటే గతంలో డీలర్స్కి చాలా కమిషన్, ఆ ఇచ్చిన ఖాళీ బస్తాలు అమ్ముకుంటానికి కూడా కొన్నిసార్లు అడ్డంగాలని. అటువంటి డీలర్స్ అందరూ కూడా చాలా జీవితాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు డీలర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి కూటమి ప్రభుత్వం తెలియజేయటం, ప్రభుత్వం స్పందించి పాత వ్యవస్థ ఏదైతే ఉందో దాని విధంగా పంపిణీ వ్యవస్థ చేయడం వల్ల డీలర్స్ అందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ డీలర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం వచ్చారు. డీలర్స్కి ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం చేయడానికి డీలర్స్ అందరూ కూడా